హాయ్ ఫ్రెండ్స్, జోష్న అయితే దీపని ఎలా అయినా సరే ఈరోజు చంపేయాలి, ఇదే దీపకి చివరి పెళ్లి రోజు కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. దీపని ఎలాగైనా సరే పడేసేయాలి అని చెప్పేసి జోష్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగానే ఇక దీప అయితే వస్తుంది. తన తలలో గులాబీ పువ్వు పెట్టుకుంటూ ఇక చూసుకోకుండా బయట వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడే జోష్న ఆల్రెడీ అక్కడ ఆయిల్ పోసి ఉంటుంది. ఆ ఆయిల్ మీద అయితే కాలు వేస్తుంది దీప. అలా కాలు వేయడంతోనే ఒక్కసారి జారి కింద పడిపోతూ ఉంటుంది. ఇక అలా పడిపోతూ ఉండగా కార్తిక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి దీప అని చెప్పి పట్టుకుంటాడు. దీప పడిపోకుండా ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కానీ జోష్న మాత్రం పడిపోతుంది అని అనుకున్నాను. ఈ బావ ఎప్పుడూ అంతే, నేను ఏ ప్లాన్ వేసినా దాన్ని ఫెయిల్ చేయడానికే రెడీగా ఉంటాడు. బావ దీప పడుకోకుండా అడ్డుపడిపోయాడే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇక అలా దీప పడిపోవడం చూసిన పారిజాతం తన మనవరాలు పడిపోయిందని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మ దీప నీకేం కాలేదు కదా అనుకుంటూ ఇక దీప దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు అన్నీ కూడా నొక్కుతూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణ ఒక్కసారిగా కోపంగా దీప పడిపోవడానికి అక్కడ ఏమైనా వాటర్ ఉందా అని చెప్పేసి అంటూ ఉండగానే కార్తిక్ అక్కడ చూసి, తాత ఇక్కడ ఎవరో ఆయిల్ పోశారు, అందుకే దీప పడిపోబోయింది అని చెప్పడంతో శివనారాయణ చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు. పారిజాతం ఎవరిక్కడ ఆయిల్ పోసింది అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమోనండి నాకు కూడా తెలియదు, నేనైతే చూడలేదు అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఇక జోష్న తన నిజస్వరూపం ఎక్కడ బయటపడిపోతుందో అని, ఆయిల్ పోసింది అనే విషయం ఎక్కడ బయటపడిపోతుందా అని టెన్షన్ పడుతూ చెమటలు పట్టుకుంటూ ఉంటాయి జోష్నకి. అప్పుడే పారిజాతం జోష్నను అయితే గమనిస్తుంది. ఏంటి జోష్న అలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంది, కొంపతీసి ఈ ఆయిల్ జోష్ననే పోసిందా అని చెప్పి తన మనసులో అనుకుంటూ, ఈ ఆయిల్ కనుక జోష్ననే పోసిందని కన్ఫర్మ్ అయితే నేను అస్సలు చచ్చినా సరే జోష్నని వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే నా మనవరాలకు సంబంధించిన విషయం ఇది. నా మనవరాల్ని నాకు తెలిసి ఆ జోష్ననే పడేయాలని చూస్తుంది, లేదంటే అక్కడ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరూ పోయకుండా అని పారిజాతం అనుకుంటూ, జోష్న నువ్వే నా ఆయిల్ పోసింది అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని నన్ను అంటావు, నేను పోయలేదు, అయినా దీపని పడేయాలని నేనేమన్నా ఆయిల్ పోసానని అనుకుంటున్నావా, నాకేం అవసరం, నాకంత అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ నుండి అయితే తప్పించుకొని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది జోష్న. అది చూసి కార్తిక్ అయితే అర్థమైపోతుంది, అంటే ఈరోజు మా పెళ్లి రోజు తెలిసి ఈరోజు దీపను చంపాలనుకొని ఆయిల్ పోసింది, దీప కడుపులోని బిడ్డను చంపాలనుకొని ఇలాంటి ప్లాన్ చేసింది. నా బిడ్డ జోలికి వస్తే అసలు నేను ఊరుకునే ప్రసక్తి లేదు, ఇప్పుడే జోష్నని నా నిజస్వరూపాన్ని అయితే నేను బయట పెట్టేస్తాను అని చెప్పేసి చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు కార్తిక్. అయితే దీప నీకేం కాలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే, బావా అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. ఇక దీపనైతే తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోపెడతాడు కార్తిక్. దాంతో దశరథ్ అయితే ఎవరు చేసి ఉంటారు ఈ పని, జోష్న తప్ప ఇలాంటి పని చేసే వాళ్ళైతే ఎవరు కూడా ఇంట్లో లేరు. దీప మీద పగ తీర్చుకోవడానికి జోష్న ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ, అమ్మ దీప నీకు అంతా బాగానే ఉంది కదా, అయ్యో భయపడ్డావా, వచ్చి కూర్చో అమ్మా అని చెప్పేసి ఇక సోఫాలో అయితే కూర్చుంటాడు దశరథ్ దీప పక్కనే. ఇక సుమిత్ర కూడా దీప అనుకుంటూ వస్తుంది. దీప అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటుంటే, బాగానే ఉందమ్మా అని అంటే, అప్పుడే ఇక పారిజాతం వెళ్ళి, అయ్యో నా మనవరాలు కింద పడిపోయింది, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో అనుకుంటూ వెంటనే వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి దీపకైతే ఇస్తూ ఉంటుంది. అమ్మ దీప ఎంత కంగారు పడ్డానో ఏంటో, ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది, నీకేం జరుగుద్దా, నా మనవరాలికి ఏం జరుగుద్దా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అని పారిజాతం అంటూ ఉంటే, ఇక అప్పుడే శివనారాయణ, పారిజాతం నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కదా, ఏంటో దీపని మనవరాలు అంటున్నావు, దీప కడుపులోని బిడ్డను మునిమనవరాలు అంటున్నావు, అందుకే నీ బ్రెయిన్ పనిచేస్తుందో లేదో అని నాకు డౌట్ వచ్చిందిలే, అందుకే అడుగుతున్నాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏంటండి జోకులు వేస్తారు, నా మనవరాలు పడిపోతే అని చెప్పేసి అంటూ ఉంటే, ఇదిగో మళ్ళీ నీ మనవరాలు అంటావు, అదేలే అండి కార్తిక్ భార్య, అలాను బాగుంది, నీ మనవరాలు అంటుంటే ఇంత మార్పు నీలో ఎక్కడ నుండి వచ్చిందా అని అనుకుంటున్నాను, నేను దీపను చూస్తేనే నువ్వు అసలు చిర్రెత్తిపోతూ ఉంటావు, అలాంటిది దీపను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు మారిపోయావేమో అనిపిస్తుంది పారిజాతం అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏవండి నేను మారిపోయానండి, నేను
చాలా మారిపోయానండి అని పారిజాతం అయితే వెటకారంగా సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తిక్ అయితే, తాత ఈ విషయాన్ని నేను ఊరుకోను, ఇక్కడితో వదిలిపెట్టేదే లేదు, నేను మాత్రం ఊరుకోను, ఎందుకంటే నా భార్యని ఎవరో కావాలని పడేయాలని, తన కడుపులోని బిడ్డకు హాని కలిగించాలని ఎవరు ఇక్కడ ఆయిల్ అయితే వేశారు, ఎవరు పోశారు అనేది బయటపడేంత వరకు కూడా నేనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఎందుకు అలా అంటావు, మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, ఆ సీసీ కెమెరా చెక్ చేయి, ఎవరు పోసారో ఏంటో తెలుస్తుంది కదా అని అనడంతో, నైస్ ఐడియా తాత, ఇప్పుడే వెళ్ళి నేను సీసీ కెమెరా చెక్ చేస్తాను అని చెప్పి సీసీ కెమెరా రూమ్లోకి వెళ్ళి హాల్లో ఉన్న సీసీ కెమెరా అయితే చెక్ చేస్తాడు కార్తిక్. అలా చెక్ చేయడంతో జోష్న ఆయిల్ పోస్తూ ఉన్న వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటాడు కార్తిక్. జోష్న, నువ్వే అనుకున్నాను, నా భార్యని చంపాలని చూస్తుంది నువ్వే అయి ఉంటావు అనుకున్నాను, అది నువ్వే నిజమైంది, ఇప్పుడు నీ నిజస్వరూపాన్ని బయటపెడతాను, ఇంటి వారసురాలువని విర్రబీగిపోతున్నావు కదా, ఇప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ని తీసుకొని హాల్లోకి అయితే వస్తాడు కార్తిక్. ఇక హాల్లోకి వచ్చిన తర్వాత, ఏరా మనవడా దొరికిందా, ఎవరు పోసారు నా మనవరాల్ని పడేయాలని ఆయిల్ని చెప్పేసి అక్కడ పోసింది ఎవరు పోసారు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, ఎవరు ఇలా చేశారో మీరే చూడండి అని చెప్పేసి అందరికీ కూడా ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపించేస్తాడు కార్తిక్. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బావా, ఎవరు పోసారు, నాకు కూడా ఒకసారి చూపించు అని చెప్పేసి దీప అనేసరికి ఇక దీప కూడా సీసీటీవీ ఫుటేజ్ చూపించేసరికి దీప కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, జోష్న ఆయిల్ పోసిందా నన్ను పడేయాలని అని చెప్పేసి దీప అంటూ ఉంటే, ఇక మర్దల అలా అడుగుతావేంటి అమాయకంగా, ఇక్కడ ఎంత క్లియర్గా నిన్ను పడేయడానికి జోష్న ఆయిల్ పోసిందని తెలుస్తుంది కదా, అయినా కూడా అడుగుతావేంటి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ కోపంతో ఉగ్గిపోతూ జోష్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా జోష్న కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి తాత ఇంత గట్టిగా పిలుస్తున్నావు, ఏమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూనే కంగారు పడుతూ కిందకైతే దిగి వస్తూ ఉంటుంది. అలా జోష్న కిందకి దిగి వస్తూ ఉంటే అందరూ కూడా జోష్నని కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ కూడా నన్ను కోపంగా చూస్తున్నారా, లేదంటే నాకే అలా అనిపిస్తుందా అని అనుకుంటూ అక్కడ నుండి అయితే దిగి నిదానంగా వస్తూ ఉంటుంది. అలా మెట్లు దిగి రాగానే జోష్న చెంప పగలు కొడుతుంది పారిజాతం. అయితే గ్రాని ఎందుకు నన్ను కొడుతున్నావు, ఇప్పుడు నేను ఏం చేశానని అని చెప్పి జోష్న అయితే ఫైర్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేసావో నీకు తెలియదా చెప్పు, ఇదిగో చూడు నువ్వేం చేసావో సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి, చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి కార్తిక్ ఫోన్ తీసి అందులోని సీసీటీవీ ఫుటేజ్ని అయితే జోష్నకు చూపిస్తుంది పారిజాతం. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. ఇక ఏం మాట్లాడాలో తెలియక జోష్న అలా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. ఇక ఒళ్ళంతా చెమటలు అయితే పడుతూ ఉంటాయి జోష్నకి. ఇక శివనారాయణ అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. తాత, అది నేను నార్మల్గా పోసాను, అంతేకాని నేను కావాలని చేసింది కాదు, దీప అటు నుండి ఇటు వస్తుందేమో అని నేనేమైనా ఊహించానా ఏంటి అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడే సుమిత్ర అయితే జోష్న చెంప పగలు కొట్టి, నువ్వు ఏం చేసినా సరే మేము ఊరుకుంటున్నామంటే అది మా చేతకానితనం కాదు, నువ్వు నా కూతురివి అని నేను ఊరుకుంటున్నాను, కానీ కనీసం నీ సాటి ఆడది కడుపుతో ఉన్నానా అన్న విషయం నీకు తెలిసి కూడా ఇలా పడేయాలని ఎలా చూస్తున్నావు, అసలు నువ్వు ఇంత క్రూరత్వంగా ఎలా తయారయ్యావు, నీ మనస్తత్వం ఏంటో అని చెప్పేసి ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక దాసు అయితే ఎంట్రీ ఇస్తాడు. వదిన, నువ్వు తప్పు పడుతున్నావు, పొరపాటు పడుతున్నావు వదిన, జోష్న నీ కన్న కూతురు కాదు అనే నిజాన్ని బయట పెట్టేస్తాడు దాసు. అయితే దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం అయితే డైలమాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి, సుమిత్ర దశరథ్ కూతురు జోష్న కదా, నా మనవరాలు దీప కదా, మళ్ళీ జోష్న కాదా అంటున్నాడు ఏంటి వీడు, అసలు ఏం చెప్తున్నాడు వీడు, అసలు వీడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు, జోష్న నా కూతురు కాకపోవడం ఏంటి అని చెప్పి సుమిత్ర అడుగుతూ ఉంటే, దశరథ్ అయితే దాసు టైంకి వచ్చావు, ఇప్పుడైనా సరే నిజం ఎలాగో చెప్పాలి, ఇప్పుడే చెప్పేద్దాం, నువ్వైనా నిజం చెప్పి వీళ్ళందరి కళ్ళు తెరిపించు, జోష్న వారసురాలు కాదు అనే నిజాన్ని నువ్వైనా బయటపెట్టు అని చెప్పేసి దశరథ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే, ఏవండి ఏం మాట్లాడుతున్నాడండి దాసు, జోష్న మన కూతురు కాకపోవడం ఏంటి, అసలు దాసు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటే, దాసు మాట్లాడింది కరెక్టే సుమిత్ర, జోష్న మన కూతురు కాదు అని చెప్పి దశరథ్ కూడా అనడంతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది.
అలాగే శివనారాయణ పారిజాతం కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంట్రా దశరథ్, దాసు ఏదో మాట్లాడాలనుకుంటే నువ్వు కూడా అలాగే అంటున్నావేంటి? జోష్నామన్న మనవరాలు కాదు అని అంటూ ఉన్నావేంటి అని అంటూ ఉంటే, నిజమే సార్, నేను చెప్పేది జోష్న మీ మనవరాలు కాదు. మేము అసలైన వారసురాలు జోష్న అసలుకే కాదు, మీ ఇంటి అసలైన వారసురాలు దీప అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. పారిజాతం అయితే అసలు ఏమవుతుందో కూడా తెలియకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అరే దాసు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని దాసు దగ్గరికి వెళ్తుంది పారిజాతం. నాకు ఎవరి కూతురో నాకు తెలుసమ్మా, నువ్వేం మాట్లాడొద్దమ్మా అని ఇక దాసు అయితే పారిజాతం మాట్లాడబోతుంటే ఆపేస్తూ ఉంటాడు. అది కాదురా దాసు అని పారిజాతం అంటూ ఉంటే, శివనారాయణ పారిజాతం, దాసు ఏదో చెప్పబోతున్నాడు కదా, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు రా దాసు, చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగేసరికి దాసు అయితే కుండబద్దలు కొట్టినట్టు అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. జోష్న మీ వారసురాలు కాదు సార్, కేవలం మీ ఆస్తి కోసం మాత్రమే మీ వారసురాలుగా నటిస్తుంది. సుమిత్ర వదినని బోన్ నారో ఇచ్చింది కూడా జోష్న కాదు, దీప బోన్ నారో ఇచ్చి తన కన్న తల్లిని కాపాడుకుంది. ఎలా అంటే ఆ రోజు ఆపరేషన్ జరిగిన టైంలో జోష్నకి మత్తు మందు ఇచ్చే ఆపరేషన్ థియేటర్లోకి ఎవరికి తెలియకుండా దీపను తీసుకొని వెళ్ళి బోన్ నారో ట్రీట్మెంట్ అయితే చేయించాము. ఎందుకంటే అప్పటికే డాక్టర్ గారు చెప్పారు సుమిత్ర గారి హెల్త్ కండిషన్ చాలా బాగలేదని, చాలా డేంజర్గా ఉందని, ఆ విషయంలో ఎటువంటి షాక్ అయ్యే నిజాలు కూడా తనకి చెప్పద్దు అని జోష్న మీద ప్రాణాలు పెట్టుకున్నారు సుమిత్ర. జోష్న గురించి ఎటువంటి విషయాలు కూడా తెలియకూడదు అని మేము జాగ్రత్త పడ్డాము. డాక్టర్ గారు చెప్పారు అని ఆ రోజు మేము నిజమన్నది బయట పెట్టలేదు. ఇప్పుడు వదిన ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది. ఇలాంటి టైంలో దీపని పడేయాలని, దీప కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేయాలని జోష్న అయితే ప్లాన్ చేసింది. అంత ప్లాన్ చేసిన తర్వాత ఇప్పటికీ కూడా నేను నోరు విప్పకపోతే నా అంత ఎదవ ఇంకెవరు ఉండరు అని దాసు అయితే నిజం చెప్పేస్తాడు అందరికీ. దాంతో ఒక్కసారిగా అంతా కూడా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. దాసు, నువ్వు చెప్పేది నిజమేనా అని అంతా అడుగుతూ ఉంటే, ఏవండి ఈ విషయం మీకు ముందే తెలుసా అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది దశరథ్ని. సుమిత్ర, నీ ఆపరేషన్ ముందు రోజే నాకు ఈ విషయం తెలిసింది, కానీ నీ హెల్త్ కండిషన్ ప్రకారం ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవు అని నేను సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు నీ హెల్త్ కండిషన్ బాగానే ఉంది, నా కూతురి ప్రాణాల మీదకి వస్తే నేను ఎలా ఊరుకుంటాను అని జోష్న చెంపపగలు కొడతాడు దశరథ్. అయితే ఇక శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దాసు, అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు, అసలు పిల్లలు ఎలా మారారు, ఎవరు మార్చారు అని దాసునైతే అడుగుతూ ఉంటాడు శివనారాయణ. పిల్లలు మార్చింది ఎవరో కాదు సార్, మా అమ్మే. మా అమ్మ ఈ పాపం చేసి పాపాన్ని మూట కట్టుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. పారిజాతం చంపపకలు కొడతాడు. పారిజాతం అయితే, ఏంట్రా దాసు, నువ్వు చేస్తున్న పని ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది. ఏవండి, నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు. నా మనవరాల్ని ఇంటి వారసురాలిగా చూడాలనుకున్నాను. ఇంత ఆస్తి మొత్తం కూడా నా మనవరాలే అనుభవించాలనుకున్నానన్న స్వార్థంతో ఇలా చేశాను తప్ప మరేమీ లేదు. అందుకే నేను ఇలా చేశానండి, నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించండి అని శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది పారిజాతం. పారిజాతం, నువ్వేమైనా చేసింది చిన్న తప్ప, నిన్ను క్షమించే తప్ప నువ్వు చేసింది, నిన్ను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ జోష్న మీ పిన్నిని బయటికి కెంటాయి, వాళ్ళిద్దరూ కూడా ఇంకొకసారి నా కళ్ళ ముందు కనపడడానికి వీల్లేదు. వెంటనే వాళ్ళు ఇంట్లో నుండి గెంటేస్తావా, లేదంటే నా రూమ్లోకి వెళ్ళి నన్ను వాళ్ళని చంపేయమని చెప్తావా అని ఇక అయితే బెదిరిస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక అలా అనడంతో దశరథ్ కూడా చేసేదేమీ లేక, నాన్న ఎందుకు నాన్న, వదిలేయొచ్చు కదా, జోష్న ఏమైనా పరాయి పిల్ల ఏంటి, దాసు కూతురే కదా అని అంటూ ఉంటే, అంటే నీ అంత దయాగుణము క్షమాభిక్ష నాకు లేదు దశరథ్, కాబట్టి ఇప్పుడే నువ్వు నా కళ్ళ ముందే వాళ్ళిద్దరిని కూడా బయటికి గెంటాయి అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇక చేసేదేమీ లేక దశరథ్ అయితే వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తాడు. అప్పుడే సుమిత్ర ఏడ్చుకుంటూ, అత్తయ్య గారు, నేను మీకు ఏం పాపం చేశాను, ఏ రోజున మీకేమైనా తక్కువ చేశానా, నా బిడ్డని దూరం చేయాలని మీకు ఎలా అనిపించింది అని సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఇక దీప దగ్గరికి వెళ్ళి, దీప, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా అవమానించాను, చాలా కోప్పడ్డాను, కానీ ప్రతిసారి కూడా నా కోపాన్ని భరిస్తూ నన్ను నువ్వు కంటికి రెప్పలా చూసుకున్నావు. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావా అని అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, కానీ నిజం తెలిసాక అర్థమైంది దీప అని సుమిత్ర అంటుంది.